హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిజీ లైఫ్ డైరీస్. కొత్తగా పెట్టినటువంటి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, నాకు తగిన ప్రోత్సాహాన్ని అందించండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సరే, మనం వీడియోలకు వెళ్ళిపోతే ఈ రోజు మన టాపిక్ వచ్చి చెదపురుగుల రహస్య ప్రపంచం గురించి తెలుసుకుందాం. చెదపురుగులు, వీటిని మనం సాధారణంగా తెల్ల చీమలు అని పిలిచినా కూడా ఇవి నిజమైన చీమలు కావు. సాధారణంగా ఇవి మన ఇళ్ళని పాడు చేసే వాటిగా మాత్రమే మనకు తెలుసు. కానీ మనకు తెలియని ప్రకృతి యొక్క నిశ్శబ్ద వాస్తు శిల్పులుగా ఉంటూ ఇవి పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వీడియోలో చెదపురుగుల ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. వాటి యొక్క సంక్లిష్టమైనటువంటి సమాజాలు, అద్భుతమైన నిర్మాణ సామర్థ్యాలు మరియు ఈ చిన్న జీవుల యొక్క పర్యావరణ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఇవి ముఖ్యంగా వృక్షాలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఎక్కువగా చనిపోయిన ఆకులు, చెక్కలు, భూమి, జంతువుల పేడ మీద జీవిస్తాయి. ఇవి ఐసోస్టెరా జాతికి చెందినటువంటి కీటకాలు. వీటిలో ఉండే సెల్యులోజ్ అనే ఎంజైమ్ ద్వారా విచ్ఛిన్నం చేయగల వాటి సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. ఇవి ప్రకృతిలో మొక్కల యొక్క ఫైబర్ని ఉపయోగించుకుని పర్యావరణ వ్యవస్థలో అవసరమైనటువంటి డీకంపోజ్గా మారుస్తాయి. వీటిలో సుమారుగా 4000 రకాలు ఉన్నాయి. ఇందులో కొన్ని రకాలు మాత్రమే కట్టడాలకు, పంటలకు, అడవులకు నష్టం కలిగిస్తాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో రాణి, కార్మికులు, సైనికులు మరియు ఒక పునరుత్పత్తి వ్యవస్థతో కూడినటువంటి ఒక కాలనీలో చెదపురుగులు నివసిస్తూ ఉంటాయి. వీటిని ఒక గ్రూపులుగా విడదీసి వాటి గురించి తెలుసుకుందాం. ఒకటి వచ్చి రాణి టెర్మినైట్. రాణి టెర్మినైట్ నిమిషానికి 25 గుడ్లు పెడుతుంది. అలాగే రోజులో 3000 నుంచి 11 మిలియన్ల గుడ్లు పెడుతుంది. ఈ రాణి టెర్మినైట్కి గుడ్లు పెట్టడమే ఒక పని. 2 మౌంట్ బిల్డర్లు. ఈ టెర్మైట్స్ ఎత్తైన మట్టి దెబ్బలను కట్టడానికి ప్రసిద్ధి చెందాయి. ఇవి చాలా ఎత్తు వరకు మట్టి దెబ్బలను కట్టడానికి ప్రసిద్ధి చెందాయి. ఇవి చాలా ఎత్తు వరకు కూడా పుట్టలను కట్టగలవు. కాలనీ యొక్క కోటను కట్టడానికి కూడా ఇవి పనిచేస్తుంటాయి. కోటకి రక్షణగా నిలుస్తాయి మరియు చెదపురుగులు వృద్ధి చెందడానికి ఒక నియంత్రిత వాతావరణాన్ని అందిస్తాయి. 3 భూగర్భ గూడును కట్టేవి. ఈ టెర్మైట్ జాతులు క్లిష్టమైనటువంటి భూగర్భ గూళ్లను నిర్మిస్తాయి. ఈ గూళ్ళు భూమి నుండి అనేక అడుగుల వరకు విస్తరించి ఉంటాయి. అలాగే ఎప్పుడూ కూడా వాటికి అవసరమైనటువంటి ఆహార వనరులను వెతకడానికి మరియు యాక్సెస్ చేయడానికి సొరంగాల నెట్వర్క్లను కలిగి ఉంటాయి. పర్యావరణ ప్రాముఖ్యత. చెదపురుగులు కీలకమైన పని కుళ్ళిపోయేవి, కఠినమైన మొక్కల పదార్థాలను సరళమైనటువంటిగా విడదీస్తాయి. ఈ ప్రక్రియ పర్యావరణ వ్యవస్థలలో పోషకాల రీసైక్లింగ్ చేయడాన్ని సులభతరం చేస్తుంది, నేలను సుసంపన్నం చేస్తుంది మరియు మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. నేల వాయు ప్రసరణ. చెదపురుగుల నిర్మాణ కార్యక్రమాలు ముఖ్యంగా మట్టి దిబ్బలను నిర్మించడం, మట్టికి గాలి వేస్తూ నేలపై విస్తరిస్తుంది. ఇది నేలలో నీరు చేరడం మరియు పోషకాల పంపిణీకి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మొక్కలు మరియు ఇతర నేలపై నివసించే జీవులకు కూడా ఇది చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. వన్యప్రాణులకు ఆహార వనరు. పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు, వివిధ వన్యప్రాణులకు చెదపురుగులు కీలకమైనటువంటి ఆహార వనరుగా ఉపయోగించుకుంటాయి. వాటి సమృద్ధి మరియు పోషక విలువలను వాటి ఆహార గొలుసులో ముఖ్యమైన లింక్గా చేస్తాయి. ప్రకృతిలో చెదపురుగులు కీలక పాత్ర పోషిస్తుండగా మానవ నివాసాలలో వాటి ఉనికి నిర్మాణాత్మక నష్టానికి దారితీస్తుంది. చెదపురుగులు చెక్క నిర్మాణాలను తింటాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్లు నష్టం వాటిల్లుతుంది. మానవ పరిసరాలలో ప్రభావవంతమైనటువంటి చెదపురుగు నియంత్రణ అవసరంతో చెదపురుగుల యొక్క పర్యావరణ ప్రాముఖ్యత సమతుల్యం చేయడం ఒక సవాలుగా ఉంది. చెదపురుగులు తరచుగా మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. ఇవి పర్యావరణ వ్యవస్థల సమతుల్యతకు అవసరమైనటువంటి సహాయకులు. మన చుట్టూ ఉన్న జీవ వైద్యం పట్ల మనకు లోతైన అవగాహన ఉండాలి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.